హాయ్ చిల్డ్రన్. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ 2 పాయింట్స్ చూసుకోండి. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. ఏ రేషనల్ నెంబర్ కూడా ఇంటీజర్ కాలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనము ఇంటీజర్స్ అంటే ఏమన్నాము, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ప్లస్ 0 అన్నాం. కానీ రేషనల్ నెంబర్స్ ఎలా ఉంటాయి, p/q ఫామ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3/5 తీసుకున్నాం అనుకో, పాయింట్స్లలో వస్తుంది. అంటే ఈ న్యాచురల్ నెంబర్స్ ఏమంటారు, రేషనల్ నెంబర్స్ అనేది ఇంటీజర్స్ అవుతాయి, కానీ ఇంటీజర్స్ అనేవి ఎప్పుడు కూడా రేషనల్ నెంబర్స్ కావు. నెక్స్ట్ ఈ లాస్ట్ పాయింట్ చూడండి, దే ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్. ఈ రెండు రేషనల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ రెండింటి మధ్య ఇన్ఫైనైట్ నెంబర్స్ మనం రాయొచ్చు. ఎగ్జాంపుల్గా 0.01 రాయొచ్చా, నెక్స్ట్ 0.999 రాయొచ్చు, 0.95, ఎన్నో ఇన్ఫైనైట్ నెంబర్స్ మనం రాసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాము, ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, కానీ మనం ఇక్కడే తప్పులు కూడా చేసేది కూడా. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో టూ మెథడ్స్ ఉన్నాయి, కానీ ఈజీ మెథడ్ ఒక్కటే ఫస్ట్ మనం పికప్ చేసుకుంటే మేలు. పిల్లలకి ఏదైనా కానీ ఈజీగా ఉండేదే నేర్పిస్తే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. ఫస్ట్ ఏముంది, ఫైండింగ్ 5 న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. 2 నెంబర్స్ ఇచ్చారు, 1 and 2 ఇచ్చారు. న్యాచురల్ నెంబర్స్ ఫైండింగ్ చేయడానికి ఈ మెథడ్ యూజ్ చేయండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అంటే ఎలాగనుకోవాలంటే, మనకి న్యాచురల్ నెంబర్ ఎంత ఇచ్చిన, ఫస్ట్ 5 అన్నారు కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో మనకు 5 అన్నారు కాబట్టి 5 యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 7 న్యాచురల్ నెంబర్స్ అన్నారనుకోండి, 7 యూజ్ చేస్తాం. ఇక్కడ 5 యూజ్ చేస్తున్నాము. 5 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇచ్చింది ఏంటిది, 1 న్యాచురల్ నెంబర్ కాబట్టి 1 × 6/6. అప్పుడు ఏమవుతుంది, 6/6 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 2/1 అంటే 6/6. మనం ఏం రాసుకున్నాం, సెకండ్ న్యాచురల్ నెంబర్ 2/6, 16 అంటే 12/6 వచ్చేసింది. అంటే 6/6, 12/6 మధ్యలో ఉన్న 5 న్యాచురల్ నెంబర్స్. 6/6 తర్వాత ఏమొస్తుంది, నెక్స్ట్ది 7/6, 8/6, 9/6, 10/6, 11/6. వాళ్ళు అడిగింది ఏంది, ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ ఆఫ్, ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ ఆఫ్ 6కి నెక్స్ట్ 12కి మధ్యలో ఉండేదే అడుగుతున్నారు కాబట్టి మనం ఇలా కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 న్యాచురల్ నెంబర్స్ అని అడిగాను అనుకో, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 + 1 యూజ్ చేసుకోవాలి. మనకి ఏ దాన్ని బట్టి ఇస్తే అక్కడ, ఇక్కడ 3 + 1 ఇస్తే 4 అవుతుంది. మనకి ఇచ్చిన నెంబర్ని బట్టి 1 × 4/4 అట్లా మనం ఏదైనా కానీ రాసుకోవాలి. ఇలానే న్యాచురల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఫస్ట్ 5 అడిగితే ఫస్ట్ 5 చేయాలి. నెక్స్ట్ ఒకసారి కొంతమంది ఏమడుగుతారంటే ఫస్ట్ 10 అడుగుతారు. ఫస్ట్ 10 అడిగినప్పుడు కూడా సేమ్ అంతే, n ప్లేస్లో 10 యూజ్ చేయాలి. 10 + 1 ఇది ఫార్ములా. మనం న్యాచురల్ నెంబర్స్ని బిట్వీన్ కనుక్కోవాలి. ఏవైనా 2 న్యాచురల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ మధ్యలో ఉన్నవి కనుక్కోవాలంటే ఇలా n + 1/, ఇలా రాసుకుంటే వస్తుంది. ప్లీజ్